రామాయణం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ధర్మం, విధి, ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, ఈరోజు మనం ఆ ప్రయాణంలో మొదటి అడుగు వెయ్యబోతున్నాం. అదే బాలకాండ. ఇక్కడే కదా మన కథానాయకుడు శ్రీరాముడి కథ మొదలయ్యేది. అసలు ఆయన మూలాలు ఏంటి? ఆయన బాల్యం ఎలా గడిచింది? ఆయన దైవిక లక్ష్యం ఎలా బయటపడింది? వీటన్నిటినీ తెలుసుకుందాం. పదండి, ఈ వీరుడి ఆవిర్భావం ఎలా జరిగిందో చూసేద్దాం. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఓ కిరాతుడా, ఆనందంగా ఉన్న ఈ క్రౌంచ పక్షుల జంటలో ఒకదాని చంపినందుకు నీవు శాశ్వత కాలం శాంతిని పొందలేవు. ఈ మాటలన్నదెవరో తెలుసా? సాక్షాత్తూ వాల్మీకి మహర్షి. అడవిలో ఒక వేటగాడు ఆనందంగా ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒక పక్షిని బాణంతో కొట్టడం చూశారాయన. ఆ మిగిలిన పక్షి పడిన వేదన చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. ఆ దుఃఖంలోంచి, ఆ ఆవేదనలోంచి వచ్చిన మాటలే ఇవి. మనందరమింత గొప్పగా చెప్పుకునే రామాయణ మహాకావ్యానికి నాంది పలికింది ఈ ఘటనే. విచిత్రంగా ఉంది కదా? ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఒక శోకం, ఒక కేక, ఒక తరగని ఇతిహాసానికి ఎలా బీజం వేసింది? అంటే ఒక ముని యొక్క వ్యక్తిగతమైన బాధ, ఒక పక్షి కోసం ఆయన పెట్టిన శాపం ఇంత పెద్ద కథకి ఎలా మూలమైంది? దీని వెనుక ఉన్న దైవిక సంకల్పం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, శోకం నుంచి పుట్టిన ఇతిహాసం ఎలాగో చూద్దాం. వాల్మీకి మహర్షి నోటినుంచి ఆ శాపం వచ్చినప్పుడు ఆయనకే తెలియకుండా అదొక పర్ఫెక్ట్ ఛందస్సులో, అంటే ఒక శ్లోకంలాగా వచ్చింది. ఇక్కడొక అద్భుతమైన విషయముంది. సంస్కృతంలో శోకం అంటే దుఃఖం కదా, ఆ శోకమే శ్లోకంగా మారింది. ఇది చూసి సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే వాల్మీకి ముందు ప్రత్యక్షమయ్యారు. మహర్షి, నీ దుఃఖం నుంచి పుట్టిన ఈ ఛందస్సులోనే శ్రీరాముడి ధర్మబద్ధమైన కథను ప్రపంచానికి అందించు అని ఆయనే ఆదేశించారు. చూడండి, ఒక కన్నీటి చుక్క ఒక మహాకావ్యానికి ఎలా దారితీసిందో. అయితే కథ ఇక్కడ మాత్రమే జరగట్లేదు. వాల్మీకి కథ ఒకవైపు నడుస్తుంటే, అదే సమయంలో విశ్వంలో రెండు వేర్వేరు చోట్ల రెండు పెద్ద సమస్యలు తలెత్తుతున్నాయి. ఒకటి భూలోకంలో, ఇంకొకటి దేవలోకంలో. ఈ రెండు సమస్యలే మన హీరో రాకకి కారణమయ్యాయన్మాట. ఆ రెండు సమస్యలు ఏంటంటే, ఒకవైపు భూలోకంలో అయోధ్యారాజ్యంలో దశరథ మహారాజు. ఆయనకు అన్నీ ఉన్నాయి, ధర్మపరుడు, గొప్పరాజు. కాని ఒక్కటే లోటు, వారసుడు లేడు. ఆయన తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు. మరోవైపు దేవలోకంలో రావణుడు అనే రాక్షసరాజు తన అరాచకాలతో స్వర్గాన్నే గడగడలాడిస్తున్నాడు. దేవతలు కూడా అతని ఎదుర్కోలేకపోతున్నారు. ఇక్కడ ఒక రాజు దుఃఖం, అక్కడ దేవతల భయం. ఈ రెండింటికీ ఒకే ఒక్క పరిష్కారం కావాలి. అదే ఒక దైవిక అవతారం. ఇక్కడే మన కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అసలు రావణుడికి అంత బలం ఎలా వచ్చిందంటే, బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం దేవతలు, రాక్షసులు, గంధర్వులు ఇలా ఎవ్వరూ అతన్ని చంపలేరు. కాని చూడండి, అహంకారానికి పోయి అతనొక పెద్ద తప్పు చేశాడు. మానవులా వాళ్లేం చేస్తారులే నన్ను అని వాళ్లనుంచి రక్షణ అడగడం మర్చిపోయాడు. ఆ చిన్న పొరపాటే, ఆ చిన్న అహంకారమే అతని పతనానికి దారితీసింది. ఒక మానవవతారానికి తలుపులు తెరిచింది. సరే, ఒక రాజు ప్రార్థన, దేవతల ఆర్తనాదం, ఈ రెండింటినీ కలిపి ఒకే ఒక్క దైవిక పరిష్కారం ఎలా వచ్చిందో చూద్దాం. ఆ సమాధానం ఒక పవిత్ర యాగం నుంచి వచ్చింది. దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి అనే ఒక గొప్ప యాగాన్ని మొదలుపెట్టారు. ఆ యాగం క్లైమాక్స్కి వచ్చేసరికి యాగ అగ్నిగుండం నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర, అందులో దైవిక పాయసం. ఆ పాయసాన్ని రాజుగారికిచ్చి అంతర్ధానమయ్యాడు. దశరథుడు ఎంతో ఆనందంతో ఆ ప్రసాదాన్ని తన ముగ్గురు రాణులకు, కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచారు. ఆ దైవిక బహుమతే అయోధ్య రాకుమారుల జననానికి కారణమైంది. ఆ పవిత్ర పాయసం ఫలితంగా దశరథుడికి 4 కుమారులు కలిగారు. పెద్దరాణి కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, ఇక సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కవలలు పుట్టారు. వీళ్లలో పెద్దవాడైన రాముడు కేవలం ఒక రాకుమారుడు కాదు, ఆయనే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారం. దేవతల ప్రార్థనలు ఫలించి రావణుడిని అంతం చేసి భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికే మానవరూపంలో జన్మించాడు. సరే, రాముడు, ఆయన సోదరులు పెరిగి పెద్దవాళ్లయ్యారు. అన్ని విద్యల్లోనూ యుద్ధకళల్లోనూ ఆరితేరారు.
అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో రాముడికి తన రాజ్యపు సరిహద్దులు దాటి తన అసలైన శక్తిని, ధైర్యాన్ని ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది. ఇదాయన జీవితంలో మొదటి అతి ముఖ్యమైన పిలుపు. ఆ పిలుపు విశ్వామిత్ర మహర్షి రూపంలో వచ్చింది. ఆయన నేరుగా దశరథుడి సభకు వచ్చి, రాజా, నా యాగాలను రాక్షసులు నాశనం చేస్తున్నారు. వారిని అడ్డుపోవడానికి నీ కుమారుడు రాముణ్ణి నాతో పంపు అని అడిగారు. ఒక్కసారిగా సభ నిశ్శబ్దమైపోయింది. ఇంకా చిన్నపిల్లాడైన రాముణ్ణి భయంకరమైన రాక్షసులతో యుద్ధానికి పంపడమా? ఒక తండ్రిగా దశరథుడి గుండె తరుక్కుపోయింది. ఆయన ససేమిరా అన్నారు. కాని రాజగురువు వశిష్ఠుడు కల్పించుకుని, రాజా, ఇది రాముడి విధి, దీనికోసమే అతను జన్మించాడు అని నచ్చజెప్పడంతో చివరికి బరువెక్కిన హృదయంతో ఒప్పుకున్నారు. ఈ ప్రయాణమే రాముడిని ఒక రాకుమారుడి నుంచి ఒక రక్షకుడిగా మార్చింది. ఎలాగంటే, విశ్వామిత్రుడితో బయలుదేరిన వెంటనే దారిలోనే తాటక అనే భయంకరమైన రాక్షసిని సంహరించాడు. అదే ఆయన మొదటి విజయం. ఆ తర్వాత యాగశాలకు చేరుకుని యజ్ఞాన్ని నాశనం చేయడానికి వచ్చిన మారీచుడు, సుబాహుడు లాంటి రాక్షసులను చిత్తుచిత్తుగా ఓడించి యాగరక్షణ పూర్తిచేశాడు. ఇది ఆయన వీరప్రస్థానంలో వేసిన మొదటి అత్యంత కీలకమైన అడుగు. ఈ విజయానికి ప్రతిఫలంగా రాముడు పొందినవి మామూలు బహుమతులు కావు. విశ్వామిత్రుడాయనికి బల, అతిబల అనే మంత్రాలు నేర్పారు. వాటితో ఆకలి, దప్పిక, అలసటలాంటివి దరిచేరవు. అంతమాత్రమే కాదు, భవిష్యత్తులో జరగబోయే మహాసంగ్రామానికవసరమైన ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలను కూడా ప్రసాదించారు. అహల్య శాపవిమోచనం లాంటి ఆధ్యాత్మిక బాధ్యతను కూడా నిర్వర్తించే అవకాశం దొరికింది. సరే, యాగరక్షణ పని విజయవంతంగా పూర్తయింది. అక్కడతో కథ అయిపోలేదు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలానగరానికి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్లకోసం మరో పెద్ద సవాలు ఒక దైవిక ధనుస్సు రూపంలో ఎదురుచూస్తోంది. మిథిలారాజు జనకుడు తన కుమార్తె సీతాదేవికి స్వయంవరం ప్రకటించాడు. అయితే అదొక విచిత్రమైన పోటీ. అదేంటంటే, తన దగ్గరున్న శివుడి దైవిక ధనుస్సును ఎవరు ఎక్కుపెడితే వారికే సీతనుచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ప్రపంచంలోని ఎందలో గొప్ప గొప్ప రాజులు, మహావీరులు వచ్చి ప్రయత్నించి కనీసం దాన్ని కదల్చలేకపోయారు. అలాంటి అసాధ్యమైన సవాలు ఇప్పుడు మన యువ రాకుమారుడైన రాముని ముందుంది. ఆ ధనుస్సు ఎంత బరువో ఊహించటానికి ప్రయత్నించండి. దాన్ని ఉంచిన పెట్టెను సభమధ్యలోకి తీసుకురావడానికే ఏకంగా 5,000 మంది సైనికులు కావాల్సొచ్చింది. 5,000 మంది! ఇక దాన్ని ఎత్తడం, ఎక్కుపెట్టడం సంగతాలోచించండి. అందుకే ఎందరో వీరులు భంగపడ్డారు. అది కేవలం ఒక విల్లు కాదు, అదొక దైవిక శక్తికి నిలువుటద్దు. ఇప్పుడు అందరి కళ్ళు రాముడిమీదే ఉన్నాయి. ఎందరో మహామహులు విఫలమైన చోట ఈ యువ రాకుమారుడు విజయం సాధించగలడా? సభ మొత్తం నిశ్శబ్దం. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. రాముడు మాత్రం ఎంతో ప్రశాంతంగా ఆ ధనుస్సు వైపు నడిచాడు. అద్భుతం జరిగిపోయింది. రాముడు ఆ మహాధనుస్సును ఒక పువ్వునే ఎత్తినంత సులభంగా ఎత్తాడు. నారిని సంధించడానికి వంచబోతుంటే పెళ్లపెళ్లమంటూ ఒక ఉరుములాంటి శబ్దంతో ఆ ధనుస్సు 2 ముక్కలుగా విరిగిపోయింది. ఆ శబ్దానికి భూమే కంపించిపోయింది. ఇది కేవలం భుజబలం కాదు, ఇది దైవబలం. రాముడి దైవిక శక్తికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి? ఇంకేముంది? రాముడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంతో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. విధి నిర్దేశించిన 2 దైవిక ఆత్మలు ఒక్కటయ్యాయి. ఆ శుభ సందర్భంలోనే రాముడి సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులకు కూడా సీతాదేవి సోదరి, కజిన్స్తో వివాహం జరిగి అయోధ్య, మిథిల రాజ్యాల మధ్య బంధం మరింత బలపడింది. సరే, పెళ్లి వేడుకలన్నీ ముగిశాయి. అందరూ ఎంతో ఆనందంగా అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. కాని వాళ్ల ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. దారిలో వాళ్లకోసం ఒక ఊహించని, చివరి మరియు అత్యంత తీవ్రమైన సవాలు ఎదురుచూస్తోంది. వాళ్ల దారికి అడ్డంగా వచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు పరశురాముడు. ఆయన ఒక భయంకరమైన యోధఋషి. అంతేకాదు, విష్ణువు యొక్క మరో అవతారం. తన గురువైన శివుడి ధనుస్సు విరిగిందన్న వార్త తెలిసి ప్రళయరుద్రుడిలా కోపంతో రగిలిపోతూ అక్కడికొచ్చాడు. ఇక్కడ జరిగింది కేవలం 2 యోధుల మధ్య పోరాటం కాదు,
ఇది ఒక అవతారం నుంచి మరో అవతారానికి బాధ్యతలు మారే క్షణం. పరశురాముడిది యోధావతారం. ఆయన లక్ష్యం భూమిమీద ఉన్న దుష్టరాజులను అంతం చెయ్యడం. అది పూర్తయింది. రాముడిది ధర్మసంస్థాపన చేసే అవతారం. అది ఇప్పుడే మొదలవుతోంది. దీన్ని నిరూపించడానికే పరశురాముడు తన దగ్గరున్న విష్ణుధనుస్సును రాముడికి ఇచ్చి ఎక్కుపెట్టమంటాడు. రాముడు దాన్ని కూడా అవలీలగా ఎక్కుపెట్టగానే అంతా స్పష్టమైపోయింది. ఒక యుగం ముగిసి మరో యుగం మొదలైంది. ఆ క్షణంలో పరశురాముడికి రాముడి దైవత్వం పూర్తిగా అర్థమైంది. విశ్వచక్రంలో తన పాత్ర ముగిసిందని గ్రహించి రాముడిని అభినందించి తపస్సు చేసుకోడానికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనతో రాముడు కేవలం అయోధ్య రాకుమారుడు కాదు, సాక్షాత్తూ విష్ణుస్వరూపం అని అందరికీ తెలిసిపోయింది. ఇక్కడితో బాలకాండం ముగుస్తుంది. ఒక యువ రాకుమారుడు తన దైవత్వాన్ని నిరూపించుకున్నాడు, తన విధిని నిర్దేశించిన సీతను కలుసుకున్నాడు. కాని కథ ఇక్కడే మొదలవుతుంది. అసలైన ప్రయాణం, అసలైన పరీక్షలు ముందున్నాయి. తన విశ్వ లక్ష్యాన్ని నెరవేర్చగానికి ఈ యువ వీరుడు ఇంకా ఎలాంటి అగ్నిపరీక్షలనెదుర్కోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనకు రామాయణంలోని తర్వాతి కాండాల్లో దొరుకుతుంది.